అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందండి. ప్రతి సంవత్సరం కూడా 20,000 వరకు కూడా జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఏపీ అన్నదాత సుఖీవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, రైతన్నలందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం అనేది తీసుకురావడం అనేది జరిగింది గదండీ! ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులనేవైతే ఇవ్వడానికైతే అందించబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి అయితే చాలామందైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ప్రతి ఏటా కూడా 20,000 వరకు కూడా అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదండీ! అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 వరకు కూడా అందించే అవకాశం ఉందండి. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసింది కదా! త్వరలోనే మనకి 20వ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 14,000 ఎప్పుడు అందిస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులనేవైతే అందించాలని చెప్పేసి భావించడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే ఉంటుందో అర్హులైన వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో ఎటువంటి అడ్డంకి లేకుండా జమ చేసే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా ఇంకా చేయించుకోకపోతే మాత్రం చేయించుకోండి. మనకి త్వరలోనే అప్లికేషన్ విడుదల చేసి మనకైతే వచ్చే నెలలో గానీ, మనకి ఆ పై నెలలో గానీ విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి మనకి త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.